అందరికీ నమస్కారం. నేను భాను మేకల. వెల్కమ్ టు శశి టీవీ. తెలంగాణలో జర్నలిస్ట్ అయినటువంటి చిలుక ప్రవీణ్‌ని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా మనకు వార్త అయితే కనపడుతుంది. ఏం జరిగింది అసలు? ఈ వీడియోలో వెళ్ళబోయే ముందు మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిదీ మనదైన శైలిలో ప్రజలకు తెలియపరిచే ప్రయత్నం అయితే చేస్తాను. రైట్, ఇక వీడియోలోకి వెళ్తే చిలుక ప్రవీణ్ గారు జర్నలిస్ట్‌గా అనేక విషయాలపైన తనదైన శైలిలో ప్రజలకి సమాచారాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అనేక మంది పైన, ప్రభుత్వాలపైన ఆయన విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఒక వారం 10 రోజుల నుంచి చూస్తే ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ అయినటువంటి బ్రదర్ షఫీ గారి మీద కంటిన్యూస్లీ ఆయన వీడియోస్ చేస్తూ ఉన్నారు. ఆయన మీద అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కొంతమందిని తీసుకొచ్చి ఆయన ఛానల్లో కూడా కూర్చోబెట్టి షఫీ గారికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను వెలికి తీసే పనిలో భాగంగా ప్రజలకు కొన్ని వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం అయితే చిలుక ప్రవీణ్ గారు చేశారు. మరి ఈ వీడియోస్ చేస్తున్నటువంటి క్రమంలో మరి బ్రదర్ షఫీ గారి మీద ఉన్నటువంటి కోపం అనుకోవచ్చో, లేదంటే బ్రదర్ షఫీ గారిని మరి ఆయన చేస్తున్నటువంటి కొన్ని విషయాల్లో మరి చిలుక ప్రవీణ్ గారికి ఏం నచ్చలేదో మరి మనకైతే తెలియదు. కానీ కొంత ఆవేశపూరితమైనటువంటి వ్యాఖ్యలు చిలుక ప్రవీణ్ గారు చేశారు. మనం ఏ విషయంలో, ఈ సమాజంలో, ఈ ప్రజాస్వామ్యంలో ఏ అంశం జోలికైనా పోవచ్చు, ఏ ఎమ్మెల్యే మీదైనా మనం విమర్శలు చేయొచ్చు, ఏ ఎంపీనైనా మనం చెడు కూడా ఆడేసుకోవచ్చు. తప్పులు చేస్తే ఎంతటోడైనా సరే మనం జర్నలిస్టులు అయినటువంటి మనం ప్రశ్నించవచ్చు, క్వశ్చన్ చేయొచ్చు. అవసరమైతే నిగ్గదీసి నిజాలు వెలికి తీసే ప్రయత్నం కూడా చేయొచ్చు. మరి జర్నలిస్టులు అయినట్టు మాత్రం మనం ఏమైనా తోపులా? చెప్పండి. మనం తోపులం కాదు. మన జర్నలిస్టులు అయినా కూడా మనకు ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధిలో మాత్రమే కొన్ని విషయాల్ని మనదైన శైలిలో ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేయాలి. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా మతాల జోలికి పోకూడదు, కులాల జోలికి పోకూడదు, కుల మతాల జోలికి వెళ్ళకూడదు, కుల మతాల గురించి అసభ్యంగా మాట్లాడకూడదు. ఎందుకంటే హిందూ సమాజం, కొన్ని కోట్ల మంది హిందువులు ఉన్నారు మన భారతదేశంలో, ముస్లింలు కొన్ని కోట్ల మంది ఉన్నారు, క్రైస్తవులు అలాగే ఉన్నారు. మరి వీళ్ళందరూ వారి వారి నమ్మకాలతో వారికి ఇష్టమైనటువంటి దైవాలని ఆరాధిస్తూ పూజిస్తారు. ఇవి వారి నమ్మకాలు. ఇది అనాదిగా భారతదేశ సాంప్రదాయ ప్రకారం జరుగుతూనే ఉంది. మన మనసులో మనం ఏవైనా కూడా మన ఏ మతమైనా కూడా ఇతర మతాలను మనం కించపరచకూడదు. ఒకవేళ బ్రదర్ షఫీ గారికి చిలక ప్రవీణ్ గారి మీద నిజంగా, చిలక ప్రవీణ్ గారికి బ్రదర్ షఫీ గారి మీద నిజంగా ఏమైనా కోపం ఉంటే, బ్రదర్ షఫీ గారు మోటివేషనల్ స్పీకర్ అనే ముసుగులో ఏమైనా అన్యాయాలు, అక్రమాలు చేస్తే, నిజంగానే ఆయన ఏమైనా తప్పుడు పనులు చేస్తే అవి చట్టపరంగా ఎదుర్కోవచ్చు, చట్టపరంగా కేసులు పెట్టవచ్చు, ఆధారాలతో ప్రజలకి చూపించవచ్చు. కానీ ముస్లిం మతానికి సంబంధించినటువంటి మహమ్మద్ ప్రవక్తను గురించి మాట్లాడే రైట్ ఎవరికి లేదు. నాకు లేదు, చిలక ప్రవీణ్ గారికి లేదు, తీన్మార్ మల్లన్న గారికి లేదు, ఎవరికి లేదు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ హిందువుకి లేదు, ఏ ముస్లింకి లేదు, ఈవెన్ ఏ క్రైస్తవుడికి లేదు. ఎవరికి హక్కు లేదు ఒక మతాన్ని గురించి ఇంకో మతాలను దూషణలు చేయటం. అది చిలక ప్రవీణ్ గారు మరి ఆవేశంలోనే మాట్లాడారని నేనైతే అనుకుంటున్నాను. మరి చిలుక ప్రవీణ్ గారి మీద దాదాపుగా హైదరాబాద్ బంజారా హిల్స్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆంధ్రాలో కూడా నెల్లూరులో కొంతమంది ముస్లిం మత గురువులు కూడా చిలుక ప్రవీణ్ మీద కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకంటే బ్రదర్ షఫీ గారు కావచ్చు, ఏ వ్యక్తినైనా సరే మనం అతను తప్పులు చేస్తే నిలదీయొచ్చు. కానీ ఆయన ముస్లిం అని చెప్పి ముస్లిం మతానికి సంబంధించిన మహమ్మద్ ప్రవక్త గారిని తిట్టే, దూషణలు చేసే రైట్ మనకు లేదు. మరి చిలుక ప్రవీణ్ గారు ఈ విషయంలో కొంత తొందరపడ్డారేమో అని నాకు అనిపిస్తుంది. మరి ఆయన మీద కేసులు నమోదయ్యాయి. మరి ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగా, లేదంటే పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా కొంత వార్తలు అయితే వస్తున్నాయి. కానీ పోలీసు వారు ఈరోజు ఉదయం చిలుక ప్రవీణ్ తమ్ముడైనటువంటి అతన్ని పోలీసు వారు వ్యాన్లో తిప్పుకొని అటు ఇటు తిప్పుతున్నారంట. మరి చిలుక ప్రవీణ్ తమ్ముడి మరదలు కూడా ప్రెగ్నెంట్తో ఉంది. దయచేసి పోలీసు వారు చిలుక ప్రవీణ్ తప్పు చేశాడని మీకు అనిపిస్తే, చిలుక ప్రవీణ్ మీద కేసులు ఉన్నాయని, కేసులు నమోదు చేశారు, కంప్లైంట్ ఇచ్చారనేది మీకు అనిపిస్తే చిలుక ప్రవీణ్ అరెస్ట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ కుటుంబం ఏం చేసింది, అతని తమ్ముడు ఏం చేశారు? చిలుక ప్రవీణ్ చేసిన దానికి చిలుక ప్రవీణ్ తమ్ముడు ఎలా చేస్తాడు? చిలుక ప్రవీణ్ ఒకవేళ రేప్ చేశాడు అనుకోండి, చిలుక ప్రవీణ్ తమ్ముడిని తీసుకెళ్లి జైల్లో కూర్చోబెడతారా? జైలు వేస్తారా? కాదు కదా, కరెక్ట్ కాదు కదా. చిలుక ప్రవీణ్ తప్పు చేశాడని మీరు భావిస్తే చిలుక ప్రవీణ్ మీద కేసులు నమోదు చేశారు, కంప్లైంట్ ఇచ్చారనేది మీ దగ్గర ఉన్నాయి. కాబట్టి చిలుక ప్రవీణ్ ఒకవేళ పరారీలో ఉంటే అతన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి, లేదంటే న్యాయ వ్యవస్థ ప్రకారం అతనికి జైలుకు పంపించండి, తప్పులేదు. కానీ కుటుంబం ఏం చేసింది? కుటుంబం జోలికి వెళ్ళటం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. మరి ఈ విషయంలో చిలుక ప్రవీణ్ గారిది మహమ్మద్ ప్రవక్త గారిని
ఇలా మాట్లాడటం వల్ల తొందరపాటుతనమని నేను అనుకుంటున్నాను. కావాలనేది, ఎందుకంటే ఆయన కూడా మంచి జ్ఞానం కలిగినటువంటి జర్నలిస్టే. అనేక విషయాలపైన అనర్గళంగా మాట్లాడినటువంటి జర్నలిస్టే. మరి కాబట్టి ముస్లిం మతానికి చెందిన ప్రతి ఒక్కరు కూడా మన్నించాలి. చులుక ప్రవీణ్ గారి తరపున మేము కూడా, జర్నలిస్టులుగా ఉన్నటువంటి మేము కూడా క్షమాపణ చెప్తున్నాము. మన్నించండి. పొరపాటు జరిగింది, పొరపాటు చేశాడు. కాబట్టి మొదటిసారి తప్పుగా భావించి ముస్లిం మతానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ కోపానికి లోనవ్వకుండా శాంతంగా ఉండి చిలుక ప్రవీణ్ని మన్నించాలి, క్షమించాలని చెప్పి మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా మతాల జోలికి పోకూడదు, మతాలకు సంబంధించినటువంటి దేవుళ్ళని దూషణ చేయకూడదండి. గతంలో నేను కూడా మాట్లాడా, అది తప్పే. అంటే మాట్లాడతాం అంటే మేమేదో దూషణలు చేసామని కాదు, ఫలానా ఈ గ్రంథాల్లో కూడా ఇలా ఉందని మేము కూడా గతంలో తెలియజేశాం. కానీ అది అగౌరవపరచడానికైతే కాదు. కాబట్టి మతాల జోలికి ఎవరు వెళ్ళకూడదు. మతాలు అనేవి చాలా సెన్సిటివ్ ఇష్యూ ఈ ప్రజాస్వామ్యంలో. మత సామరస్యాలు, మతాల జోలికి అనేది ఈ ఇష్యూ చూస్తే చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ అండి మతాలు అనేవి, కుల మతాలు అనేవి. కాబట్టి చిలుక ప్రవీణ్ చేసింది తప్పని భావిస్తూ, ఆయన తొందరపడ్డాడని మేము కూడా భావిస్తూ, చిలుక ప్రవీణ్ గారికి వారి కుటుంబానికైతే మేము అండగా ఉంటాం. కానీ చిలుక ప్రవీణ్ గారు మరి చేసినటువంటి ఆ వ్యాఖ్యలను పట్ల మేము కూడా క్షమాపణ చెప్తున్నాం. కాబట్టి ముస్లిం మత గురువులకి, లేదంటే ముస్లిం మతానికి ప్రతి ఒక్కరికి మేము క్షమాపణలు తెలియజేస్తున్నాం. దయచేసి చిలుక ప్రవీణ్ తమ్ముడిని పోలీసు వారు వదిలేయండి. వారి కుటుంబం జోలికి రావద్దు. చిలుక ప్రవీణ్ ఎక్కడ ఉన్నాడో అవసరమైతే వెతుక్కోండి, పట్టుకోండి, న్యాయస్థానం ముందు దోషిగా నిలబెట్టండి. అంతే. ధన్యవాదాలండి.